अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज ज़िले की अहम खबर पर एक नज़र। ज़िले मेदक के रामायण पेट में गुज़िश्ता कई दिनों से एहतजाज जारी है और ये एहतजाज के आज 100 दिन मुकम्मल हो चुके हैं। तफसीलात के मुताबिक रामायण पेट में अखिला पक्षा के ज़ेर एहतमाम गुज़िश्ता 100 दिनों से रामायण पेट को रेवेन्यू डिवीज़न बनाने का मुतालिबा करते हुए एहतजाज किया जा रहा है और मकामी रामायण पेट में धरना भी दिया जा रहा है। आज अखिला पक्षा के कायदीन ने रामायण पेट में एहतजाज मुनाकिद करते हुए हुकूमत से इस बात का मुतालिबा किया कि फिलफौर रामायण पेट को रेवेन्यू डिवीज़न के तौर पर ऐलान किया जाए। उन्होंने मजीद कहा कि हमारा एहतजाज उस वक्त तक जारी रहेगा जब तक रामायण पेट को रेवेन्यू डिवीज़न के तौर पर ऐलान नहीं किया जाएगा। इस मौके पर अखिला पक्षा के अलावा दीगर कई अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाज़रीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुँचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाज़रीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। స్టార్ట్ అయ్యి ఈ రోజుకి 100 రోజులు వచ్చింది. 100 రోజులు గడిచినా కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఈరోజు రామాయంపేట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణ ప్రజల ఆధ్వర్యంలో ఇలా భిక్షాటన అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి నిన్న పక్కకే మరి ఎమ్మెల్యే గారు వచ్చి మరి అంబేద్కర్ గారి విగ్రహం భూమి పూజ చేయడం జరిగింది. మరి ఇక్కడనే పక్కకే మేము రెవెన్యూ డివిజన్ గురించి ఉద్యమం చేస్తున్నా కానీ ఆమె కనీసం కన్నులిప్పి కూడా మమ్మల్ని చూడలేకపోయింది. మరి ఎమ్మెల్యే గారు ఒకటి చెప్తున్నాము, మరి కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్కి రెవెన్యూ డివిజన్ ప్రకటిస్తామని చెప్తున్నారు. మరి అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అవుతుంది కానీ మరి మన జిల్లాలో ఎందుకు అయితే లేదు అంటే దాంట్లో కూడా మనం వెనుకబడి ఉన్నామని చెప్పి మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మన ఎమ్మెల్యే గారు అన్ని పనులలో వెనుకబడే ఉన్నది. అన్ని జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు కానీ ఎస్పీ ఆఫీసులు కానీ ఓపెన్ అవుతున్నాయి కానీ మన మెదక్ జిల్లాలో మాత్రం ఏది అవడం లేదంటే మన ఎమ్మెల్యే గారు పూర్తిగా చేతకాకుండా అయింది. కాబట్టి ఆమె చేతగానితనాన్ని విరమించుకొని మా రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పి ఈ రామాయంపేట పట్టణ ప్రజలందరం కూడా విజ్ఞప్తి చేసి వేడుకుంటున్నాము. దయచేసి మా రామాయంపేట ప్రజల చిరకాల కోరిక మేరకన్నా మీరు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఉద్యమం గురించి చేస్తున్న నిరాహార దీక్ష 100 రోజుల్లో భాగంగా ఈరోజు ఈ రాష్ట్ర గవర్నమెంటే కానీ స్థానిక నాయకులు కానీ మా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్పందించకపోవడం పట్ల ఈరోజు 100 రోజుల భాగంగా ఈరోజు మన భిక్షాటన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రోజు మనం ఇక్కడ 100వ రోజు అవుతుంది. రోజు నిన్న కానీ ఎమ్మెల్యే గారు నిన్న ఇక్కడ పక్కకే వచ్చింది, కనీసం వాళ్ళ రెస్పాన్స్ లేదు. కనీసం వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే కేసీఆర్ మెదక్ రాగానే ఇస్తామంటారు, అలాగే ఇంకో లోకల్ నాయకులు చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారండి? మరి కనీసం మేము అక్కడికి వచ్చి టెంట్లోకి వచ్చి మరి మేము ఇక్కడ ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది, మేము ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేస్తాం మరి ఇక్కడ చెప్పేసి మాకు కూడా ఇబ్బంది ఉండదు కదా. ఎందుకంటే ముఖ్యంగా చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పుడు ఈరోజు 100 రోజులు, 100 కాదు 200 రోజులు కానీ 300 1 ఇయర్ అయినా మేము చేస్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళకు రాజకీయ సమితి ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నాం.